హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బాయిలర్ గురించి చూపిస్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇంతకుముందు కూడా నేను ఒకసారి మన ఛానల్లో షేర్ చేశాను, బట్ అప్పుడు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పెట్టాను అనమాట వీడియో అనేది. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఇది నేను కొత్తగా తీసుకున్నాను, సో అది మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకని. ఓకేనా? సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంక ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. దీని ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. పైన కాటన్ బాక్స్ ఇచ్చారు, లోపల దీని ఒరిజినల్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ నేను తీసుకున్నది 1 to 7 eggs వరకు పెట్టుకోవచ్చు అనమాట. అందులో మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజ్వి కూడా ఉంటాయి. సో చూసారు కదండి, ఇక్కడ పిక్చర్ అయితే ఉంది కదా, ఈ సైజ్ నేను తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా అప్ టు 14 eggs వరకు పెట్టుకునేవి కూడా ఉంటాయి. సో వెనకాల చూసారు కదా, అట్లాగా 2 floors లాగా వస్తాయి అన్నమాట. సో అది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి నేను తీసుకున్నది 380 రూపీస్ అట్లా పడింది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ బాక్స్ మీద మనకి దీని నేము అండ్ పవర్, ఎంత పవర్ అనేది కన్సెప్ట్ చేస్తుంది అంతా ఉంటుంది. అండ్ దీని కెపాసిటీ అనమాట, అంటే 1 to 7 eggs పెట్టుకునేదా లేదంటే 1 to 14 eggs అట్లాంటిదా అనేసి. అలాగే ఇక్కడ పక్కన మనకి కలర్స్ అనేవి కూడా మెన్షన్ చేసి ఉంటాయి. నేను తీసుకున్నది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. అండ్ ఇంకా చెప్పాను కదండి, దీనికి మనకి ఇది వచ్చేసి ఇంకా మంచి కంపెనీస్ కావాలంటే కంపెనీస్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ నేను తీసుకున్నది జస్ట్ నార్మల్ బ్రాండ్ అనమాట, పెద్ద బ్రాండెడ్ అయితే ఏం కాదు, లోకల్ బ్రాండ్ కాబట్టి ఇది కొంచెం రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? అండ్ లోపల వచ్చేసి ఇలా కవర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి. యూజ్ చేసిన తర్వాత నేను మీకు ఇది ఎట్లా ఉంది అనేది చూపిస్తున్నాను. అందుకే కొంచెం లోపల అక్కడ కొంచెం పాత పడ్డట్టుగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ దీనికి పైన ఒక లిడ్ అనేది ఉంటుంది. అండ్ లోపల మనకి ఇక్కడ వాటర్ లెవెల్స్ మెజర్ చేసుకునే కప్ అయితే ఉంటుందండి. ఇందులో 3 levels ఉంటాయన్నమాట. సో ఆ 3 levels ఏమంటే మనం అంటే ఆ ఎగ్ అనేది మనకి ఎంతవరకు బాయిల్ అవ్వాలి, అంటే హాఫ్ బాయిల్ అవ్వాలా, సాఫ్ట్ బాయిలా, లేదంటే ఫుల్ బాయిలింగ్ అవ్వాలా అనేసి చూస్ చేసుకొని మనం దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ లోపల ఇంకొక ట్రే ఉంటుందండి. ఆ ట్రేలో మనం ఎగ్స్ అనేవి బాయిల్ చేయడం కోసం అందులో పెట్టాలి. అండ్ ఈ బేస్ వచ్చేసి ఇక్కడ మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మచ్చలాగా పడింది కదా, ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటూ ఉండేసరికి దానివల్ల కొంచెం అక్కడ మనకి కాస్త కలర్ అనేది చేంజ్ అవుతూ ఇట్లా కొంచెం అవుతుందండి, చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే అట్లా ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ అనేది ఉంటుంది. అండ్ కింద అయితే మొత్తం అక్కడ పుట్టే వేడి అంతా కూడా కింద నుంచి ఫ్లో అయిపోవడానికి అట్లా ఉంటుందన్నమాట. లోపల అంతా ఎలక్ట్రికల్స్ పవర్ కన్జంప్షన్కి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, అది. సో వన్స్ మీరు ఎవ్రీ టైం కూడా ఎగ్స్ బాయిల్ చేసేసుకున్న తర్వాత కాస్త ఈ ఎగ్ బాయిలర్ అనేది కాస్త చల్లారిన తర్వాత ఇలా టిష్యూతో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేసారంటే కనుక చక్కగా ఉండే డస్ట్, అంటే ఎగ్స్ వల్ల ఇప్పుడు మనం ఎగ్స్ అయినా కానీ నార్మల్ గిన్నెలో బాయిల్ చేసినా కూడా డైలీ చేస్తూ ఉన్నా కూడా ఆ గిన్నె అనేది ఒక రకమైన కలర్లోకి చేంజ్ అయిపోతుంది కదా, సో అలాగే అయిపోతుందండి ఇది కూడా. సో డైలీ మనం ఇలా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. అండ్ దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్యాప్ కింద కడిగేయడం, సోప్ పెట్టేసి రుద్దేయడం అట్లాంటివి చేయకూడదు. ఓకేనా? సో ఇక్కడ ఈ కప్ అయితే చూసారు కదండి. సో మొత్తానికి బాయిలర్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ పెట్టి ఎట్లాగా ఆన్ చేయాలనేది చూపిస్తాను నేను ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇది కొత్తగా తెచ్చిన ఒక 2-3 days తర్వాత అనుకుంటా నేను ఎగ్స్ అయితే ఇందులో బాయిల్ చేసి పెట్టాను. అప్పటికి ఏమీ నేను యూజ్ చేయలేదు కాబట్టి అట్లా ఉంది అది. సో ఇప్పుడు నాకు ఇవి ఫుల్ బాయిలింగ్ కావాలి, అందుకే నేను కప్పు ఫుల్గా వాటర్ అనేది వేసేసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను. మీకు హాఫ్ బాయిల్ లేదా సాఫ్ట్ బాయిల్ దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు వన్స్ వాటర్ వేసిన తర్వాత ఈ ట్రే అనేది ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దానిపైన మనం ఎన్ని ఎగ్స్ పెట్టాలనుకుంటామో చెప్పాను కదండి, ఇందులో అప్ టు 7 eggs వరకు పడతాయి అన్నమాట. సో అన్ని ఎగ్స్ ఇందులో ప్లేస్ చేసుకుని జస్ట్ మనం సాకెట్లో ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇచ్చిన బటన్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది కదా.
సో వన్స్ మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుందండి. ఆఫ్ అయిపోయినప్పుడు మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినట్టే. సో మన అస్తమానం చెక్ చేసుకోకలేదు. మనకి లైట్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో అప్పుడు మనం డైరెక్ట్ మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో వన్స్ ఇవి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని తీసుకొని కొంచెం చన్నీళ్ళలో ఎగ్స్ అనేవి చన్నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, ఎందుకంటే అవి చాలా వేడిగా ఉంటాయి. వేడివేడి గుడ్లైనా మనం పట్టుకోలేం కదా. సో కొంచెం చల్లారిన తర్వాత ఈ ఎగ్స్ని తీసుకొని చన్నీళ్ళలో వేసుకుని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు టైం కూడా వితిన్ 10 మినిట్స్లో అయిపోయిందండి నిజంగా. అండ్ దట్టు పర్ఫెక్ట్గా ఫుల్ బాయిలింగ్ అయ్యింది, హాఫ్ బాయిల్ కూడా కాదు. మనం అదే స్టవ్ పైన పెట్టాలంటే చాలాసేపు, మినిమం ఒక 15 మినిట్స్ వరకు పైనే పడుతుంది కదా బాయిల్ చేయడానికి. బట్ దీంట్లో అయితే చాలా తొందరగా పని అయిపోతుంది. సో మరి ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుని నేను షేర్ చేస్తున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.